శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది, అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ రోజున మీరు కలబంద మొక్కతోటి చిన్న పరిహారం చేస్తే మీకున్నటువంటి సమస్యలైనా, ఎటువంటి కష్టాలైనా సరే పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా, రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. మీరు ఇష్టపడే వాళ్ళు కొంతమంది మనం ఇష్టపడుతూ ఉంటాం కదా, కొంతమందిపై ఆశపడుతూ ఉంటాము. ఇలాంటి వారు మా జీవితంలోకి రావాలి, ఆ అబ్బాయి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మా జీవితంలోకి రావాలి, లేదంటే అమ్మాయి నా సొంతం అవ్వాలని చెప్పి కొంతమంది చూడంగానే అట్రాక్ట్ అవుతూ ఉంటారు, చాలా బాగా నచ్చుతూ ఉంటారు. వాళ్ళ గురించే పదే పదే ఆలోచనలు, అంటే ఎలా అయినా సరే వాళ్ళని కలుసుకోవాలి, ఎలా అయినా వారి గురించి తెలుసుకోవాలి అని వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మా జీవితంలోకి వస్తే మా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అనుకొని సంతోషపడేటటువంటి సందర్భాలనేవి కూడా చాలా ఉంటాయి. మీరు ఎవరినైతే మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటే అమావాస్య రోజున కలబంద మొక్క పరిహారం అనేది చాలా బాగా పనికొస్తుంది. అమావాస్య ఏంటంటే పరిహారాలకి పెట్టిందే పేరు. మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి మంచి అద్భుతమైనటువంటి శక్తులతో వస్తుంది. అలాగే కలబంద మొక్క ఏంటంటే చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క మనకి ఏంటంటే 3 అమ్మవార్లు కలిసి ఉంటారు, లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సమస్యలనేవి చాలా వరకు తగ్గిపోతాయి. మంచిగా కలిసి రావడానికి, డబ్బు పరంగా కానీ, ఇంట్లో మనకి ఇష్టమైన వారు మన జీవితంలో ఉండడం, ఏమైనా సరే మనకి బాగా కలిసి ఉండడం, బాగా సంతోషంగా ఉంటామన్నమాట. భార్యాభర్తలు కూడా చాలా ప్రేమానురాగాలతో ఉంటారు. మనం ఏంటంటే కొన్నిసార్లు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనకి ఏంటంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం ఇష్టపడే వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, అబ్బాయి అయితే అమ్మాయి కోసం, అమ్మాయి అయితే అబ్బాయి కోసం పట్టించుకోవడం లేదని చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు అంటే ఎవరి మాయలో ఉన్నా సరే మళ్ళీ ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే కలబంద మొక్కతో అమావాస్య రోజు ఈ చిన్న ప్రయోగం చేస్తే చాలు, మీకు ఇష్టమైన వారు మీ వెంటే పరిగెత్తుకుంటూ మరి వస్తారనమాట. చాలామంది కూడా మాకు ఫోన్ చేయట్లేదు, మేము ఫోన్ చేసినా సరే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మేము మెసేజ్ చేస్తే మెసేజ్ కోసం ఎదురు చూడడం తప్ప వాళ్ళు మాత్రం రకరకాల స్టేటస్లు పెట్టి వెళ్ళంటూ చేస్తూ ఉన్నారు. ఎదురు చూసి వాళ్ళ దగ్గర నుంచి ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది రాక డల్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే అవతల వాళ్ళు చాలా అంటే ఈగోతో ఉంటారనమాట. వీళ్ళు మాకు అవసరం లేదు, ఫస్ట్ బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళ క్యారెక్టర్ అనేది పూర్తిగా మారిపోతుంది. మళ్ళీ మామూలుగా మన మీద ప్రేమ తెలియచేయాలని చెప్పి ఈ పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పూర్తి నమ్మకంతో చేయాలి, నమ్మకం లేని వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే కలబంద మొక్క ఏంటంటే మనకి దేవతా వృక్షం. ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు తెలిసి తెలియక ఏదైనా సరే మనపైన చెడు గ్రహాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలాంటి నెగిటివ్ సమస్యలు పాలవుతున్నామన్నా అవన్నీ పోవాలంటే సింపుల్గా ఇలాంటి పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. పూజలు అనేవి చేస్తే దేవుడు కనబడిపోయినా పర్వాలేదు, కానీ మనమైతే నమ్మకంతో చేసుకుంటే, అలాగే ఈ పరిహారాలు ఏంటంటే మనకి చాలా బాగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఈ కలబంద యొక్క ఈ పరిహారం అనేది డబ్బు కోసం చేసుకోవచ్చు. డబ్బు కోసం చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి అనేది స్థిర నివాసం ఉంటుంది.
కాబట్టి మీ ఇంట్లో కలబంద మొక్క ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఎక్కడున్నా సరే చిన్న కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చండి. లేకపోతే కలబంద మొక్కను ఇంట్లోనే నాటుకోండి. కలబంద మొక్క ఉంటే మీకు కలిసి వస్తుందన్నమాట. మీకు ఇష్టమైన వాళ్ళు మీ జీవితంలోకి రావడం, మీ ఇంట్లోకి రావడం, భార్యాభర్తలు సంతోషంగా ఉండడం, డబ్బు కలిసి రావడం కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే కలబంద మొక్కను తీసుకుని వచ్చి శుభ్రంగా క్లీన్ చేయండి. దాని మీద డస్ట్ అలాంటివన్నీ కూడా పోయి క్లీన్ చేసిన తర్వాత ఆ కలబంద మొక్కకు ఆ వేళ కొంచెం పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి మీరేం చేస్తారంటే గుమ్మానికి వేలాడదీయండి. మొక్క ఇంట్లో మనకి ఉండేటటువంటి చెడు అనేది మొత్తం కూడా కలబంద మొక్క అనేది తీసేసుకుంటుంది. అలాగే బయట నుంచి వచ్చేటటువంటి నరదృష్టి, చెడు ఏది కూడా ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుందన్నమాట. గుమ్మానికి రక్షణగా ఉంటుంది. అలాగే మనకి కావలసిన వారు కూడా అంటే ఈ కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీయాలి. ఎందుకంటే మంచి కానీ చెడు కానీ మన గుమ్మం నుంచి ప్రవేశిస్తుంది కదా. మనకేంటంటే అమావాస్యకి చెడు గ్రహాలు అనేవి పెరుగుతూ ఉంటే సంచారం చేస్తాయి. అలాంటి చెడు అనేది మన మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. మన మీద, మన ఇంటిపైన ఇరుగు పొరుగు వారి ఏడుపులు, బంధువులు ఏడుపులు, ఇలాంటి వల్ల ఏంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటినన్నిటినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా ప్రతిసారి కూడా మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి తేదీల్లో కానీ కలబంద మొక్క కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా పూర్తిగా పోతుందన్నమాట. ఆ చెడు పోయినప్పుడు ఏంటంటే మనకి మంచి విజయాలు, మంచి శుభవార్తలు వినగలుగుతాము. అయితే మనం ఎవరైతే ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళ కోసం పదే పదే ఎదురు చూసి వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేయడం వల్ల, మెసేజ్ చేయడం వల్ల, అంటే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే మనం చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. అలాంటి వారు ఈ పరిహారం చేసుకున్నట్లయితే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రేమను అర్థం చేసుకోవడము, అలాంటి అద్భుతం చూసి ఆశ్చర్యపోతాము. అలాగే డబ్బు కూడా విపరీతంగా కలిసి వచ్చి మనకున్నటువంటి దరిద్రాలు, ధన సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. కొత్త సంవత్సరంలోకి మంచి సంతోషాలతో, మనకి ఇష్టమైన వాళ్ళతో, మనకి బాగా డబ్బు కలిసి వచ్చేలాగా సంతోషాలతో, మనకి ఇష్టమైన వాళ్ళతో కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి ఈ కలబంద మొక్క అనేది పరిహారం మీకు బాగా కలిసి రావడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకొని డబ్బుతో మీరు కోరుకున్న వారితో ఈ కొత్త సంవత్సరంలో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.